కొంతమంది జీవితంలో చూసినప్పుడు, కొంతమంది అతి కొద్ది మంది జీవితాలలో చూసినప్పుడు, మ్యారేజ్ లేట్ అవ్వడాన్ని గమనించినప్పుడు 2 విషయాలు అర్థమవుతా ఉన్నాయి. ఒకటి, మ్యారేజ్ లేట్ అవ్వడం అంటే సెటిల్ అవ్వడం, లేట్‌గా సెటిల్ అవ్వడం అనేది ఒకటి గమనించొచ్చు. రెండవది, మ్యారేజ్ లేట్ అవ్వడం అంటే వచ్చిన ప్రపోజల్స్‌కి నో చెప్పడం అనేది మనకు రెండవ కారణంగా చూడొచ్చు. మొదటి కారణాన్ని మనమేమి అనలేము. ఎందుకంటే సెటిల్ అవ్వకుండా మనకెవరు మ్యారేజ్ ప్రపోజల్స్ తీసుకురారు. మనం కూడా మ్యారేజ్ ప్రపోజల్స్‌కి వెళ్ళము. కానీ ఒకవేళ సెటిల్ అయినా కానీ, సెటిల్ అవ్వడం అంటే దట్ మీన్స్ ఇంకా మ్యారేజ్ చేసుకుందాం, ఎంతో కొంత పని చేసుకోగలుగుతున్నాం అని అన్నప్పుడు బాయ్స్‌కి అయితే మ్యారేజ్ ప్రపోజల్స్ వచ్చినప్పుడు నో చెప్తే లేట్ అవుతుంది. ఇంకా లేడీస్కి అయితే సెటిల్మెంట్తో సంబంధం లేకుండా మ్యారేజ్ ప్రపోజల్స్ ఏజ్ని బట్టి వస్తాయి. అయితే రిజర్వేషన్స్ ఉన్నప్పుడు, అంటే మనకంటూ కొన్ని గోల్స్ పెట్టుకున్నప్పుడు, మ్యారేజ్ విషయంలో అబ్బాయి ఇట్లా ఉండాలి, అట్లా ఉండాలి అని పెట్టుకున్నప్పుడు, వాటికి అనుకూలంగా ప్రపోజల్ వస్తే ఎస్ చెప్తాం. అనుకూలంగా లేకపోతే మనకు నచ్చదు. నచ్చినప్పుడు ఆటోమేటిక్గా హృదయంలో మనశ్శాంతి ఉండదు, మైండ్లో పీస్ ఉండదు, జనాలు ఏం చెప్పినా ఎక్కదు. అప్పుడు మనం దేవుని చిత్తం చేయడం కొంచెం కష్టమవుతుంది. సో దేవుని చిత్తాన్ని కూడా మనం లెక్కలోకి తీసుకోకుండా నో చెప్తాం. అట్లా 2, 3, 4 నో చెప్పినప్పుడు మనకు లేట్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు మనం నో చెప్పినప్పుడు ప్రపోజల్ తీసుకొచ్చిన వ్యక్తులకు, పెద్దలకు నువ్వు లేదా నేను ఏ ఉద్దేశంతో నో చెప్పినామో ఎగ్జాక్ట్ వాళ్ళు పాయింట్అవుట్ చేయకపోవచ్చు, గ్రహించకపోవచ్చు, కానీ 70% వాళ్ళు అంచనా వేసేస్తారు. వేసేసి వాళ్ళకి తెలిసిపోద్ది. కాబట్టి మనం ఏం కవర్ చేసుకుంటూ ఎంతవరకు వెళ్ళినా కానీ అది కవర్ అవ్వదు. అది జ్ఞాపకం ఉంచుకోవాలి. బాయ్స్‌కి 2 రీజన్స్ ఉన్నాయి. ఒకటి, సెటిల్మెంట్ అయితేనే ప్రపోజల్. నో అట్లా లేట్ అవుతుంది సెటిల్మెంట్ అవ్వకపోవడం వల్ల. ఒకవేళ సెటిల్మెంట్ అయినా కొన్ని మనం రిజర్వేషన్స్ పెట్టుకొని, అంటే కొన్ని ఇట్లుండాలి, అట్లుండాలని కొన్ని ఆశలు పెట్టుకోవడం వల్ల, కొన్ని నో చెప్పడం వల్ల లేట్ అవుతుంది. గర్ల్స్కి మాత్రం ఓన్లీ రిజర్వేషన్స్ వల్లనే లేట్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఈ విషయాన్ని మనము లెక్కలోకి తీసుకోవాలి. ఎందుకు మరి వీడియో చేయాల్సి వస్తుందంటే, చాలామంది మంచిగా, అంటే వాళ్ళకు కొన్ని రిజర్వేషన్స్ ఇట్లా పెట్టుకొని, ఇట్లా వస్తేనే మంచి మ్యారేజ్, బాగా లైఫ్ ఉంటుంది అని అనుకున్నోళ్ళు, సో అట్లనే ఉండాలని ఆశపడ్డ వాళ్ళు చాలామంది దేవుని చిత్తము చేయట్లేదు. అంటే ఇది దేవుని చిత్తము అని వాళ్ళకి అనిపించినా, అంటే వాళ్ళకి దేవుని చిత్తం అని అనిపించట్లే. అంటే జనాలందరూ ఇది దేవుని చిత్తం అని తీసుకొచ్చిన పెద్దలు, మధ్యవర్తులకు అనిపించినా, వాళ్ళకి ఇట్లా అవడం వల్ల నా జీవితం బాగుండదు, ముఖ్యంగా ఈ లోకంలో బాగుండదని వాళ్ళకి అంచనా వచ్చి వాళ్ళు నో చెప్పి వాళ్ళ జీవితాలు చాలా పాడు చేసుకుంటూ ఉన్నారు. ఎందుకంటే భవిష్యత్తులో ఎట్లుంటుంది అనేది వాళ్ళకి తెలియదు. ఆత్మీయంగా బాగానే ఉంటుందని వాళ్ళకి అనిపించినా, ఆత్మీయంగా బాగుండడం ఉంది. మనం ఎప్పుడైనా ఆత్మీయంగా బాగుంటే బాగానే ఉంటుంది. కానీ మ్యారేజ్లో ఆత్మీయంగా బాగుండడం కంటే దాన్ని ఆటోమేటిక్గా మనం బాగు చేసుకోవచ్చు. కానీ ఈ లోకంలో స్థాయిలో, స్థితిలో, ధనంలో మనల్ని మనం బాగు చేసుకోలేము. కాబట్టి అవి ముందే మనం సెటిల్ చేసుకొని మంచిగా చలాకీగా అందంగా ఉన్న అమ్మాయి అయినా అబ్బాయి అయినా చూసుకోవడం. కొంచెం డబ్బులు ఉన్న వాళ్ళని చూసుకుంటే ఇంకా మంచిది. జాబ్ ఉంటే ఇంకా బాగుంటుంది. సేమ్ క్యాస్ట్ అయితే కొంచెం మంచిగా ఉంటుంది అని ఇట్లా సొంతంగా కొన్ని దురాశలు, అంటే వీటిని ఆశలు అనొచ్చు, అట్ ద సేమ్ టైం దురాశలు కూడా అనొచ్చు. కాంటెక్స్ట్ ఎప్పుడైతే ఆశను రైట్ అని చెప్పదో అది దురాశగా మనం ఆలోచిస్తాం. అంటే ఇది మంచిది మనకు కావాలనుకున్నప్పుడు, దేవుడిది అవసరం లేదు అన్నప్పుడు అయినా కావాలని ఆశపడితే అది దురాశ అనమాట. సో అట్లా దురాశలకు పోయి మ్యారేజ్లు చాలామంది లేట్ చేసుకొని వాళ్ళ లైఫ్స్ని వాళ్ళు సగం కొలాప్స్ చేసుకుంటున్నారు ఇప్పటికే అని మనం ఆలోచించవచ్చు. కాబట్టి మ్యారేజ్ వయసు రాగానే మధ్యవర్తులు, అంటే యాక్చువల్గా ఎవరు తీసుకొస్తారు మ్యారేజ్ ప్రపోజల్ అంటే, నువ్వు ఎవరినైతే తీసుకురమ్మంటావో వాళ్ళే తీసుకొస్తారు. నువ్వు ఎవరిని తీసుకురమ్మంటావు అంటే, వీళ్ళైతే ఆత్మీయంగా బాగా ఉంటారు,
నాకు ఆత్మీయంగా మంచి మ్యారేజ్ చేస్తారని అని నమ్ముతో వాళ్ళని తీసుకురమ్మంటారు. వాళ్ళని నమ్మి వాళ్ళని తీసుకురమ్మన్న తర్వాత నువ్వు చెప్పినావంటే నీకు సపరేట్ రీజన్స్ ఉన్నాయని మనం ఆశపడతాం. సో ఇట్లా నువ్వు చెప్తే లాస్ నీకే. ఒకటి, నువ్వు దేవుని బిడ్డవని చెప్పుకుంటూనే, దేవుని చిత్తం చేస్తా అని చెప్పుకుంటూనే, దేవుని చిత్తం చేయకపోవడం వల్ల మొట్టమొదటిగా నువ్వు దేవునికి విరోధంగా పాపం చేసిన వాడవు, దేవునికి విరోధంగా పాపం చేసిన దానవు అవుతావు మొదటిది. రెండవది, దేవునికి అవిధేయత కలిగిన వ్యక్తిగా మిగిలిపోతావు. మూడవది, దేవుని చిత్తం చేయవు, నీ చిత్తమే చేయాలని నువ్వు ఆశపడతావు. ఇది ఒక గ్రేట్ లాస్. అంటే దేవుని మోసం చేయడం తప్ప దేవుని మోసం చేస్తున్నట్టుగా మనల్ని మనం మోసం చేసుకోవడం తప్ప మధ్యవర్తిని మోసం చేసేది లేదు, అవతల వాళ్ళని మోసం చేసేది లేదు, దేవుని మోసం చేయలేరు. సో ఇట్లా మనం ఎవరిని మోసం చేయలేం, కానీ మనల్ని మనం మోసం చేసుకోవడం చాలా దారుణం. అది మన జీవితంలో చాలా స్పష్టంగా కనబడుతూ ఉంటుంది. ఎందుకంటే ఇన్ టైంలో మ్యారేజ్ అవుతుంది కదా. 30 సంవత్సరాలు దాటితే అసలు మన ప్రపోజల్ని అసలు ఎవరు కన్సిడర్ చేయరు, అసలు లెక్కలోకి తీసుకోరు. ఎక్కడ దిక్కులేక మన వైపు చూడాల్సి వస్తుంది. సో బాయ్స్కి అయితే, సో గర్ల్స్కి అయితే 27 దాటుతున్నదా అంతే సంగతులు అనమాట. చాలామందిని చూసినప్పుడు నాకు ఈ విషయం మాట్లాడాలి అని అనిపించింది అనమాట. సాధారణంగా నేను ప్రపోజల్స్ చూడను, కానీ చాలామంది ప్రపోజల్స్ చూస్తున్న వాళ్ళు మాట్లాడుతున్న విషయాలు, చాలామందిని లేడీస్ని జెంట్స్ని చూసినప్పుడు, వీళ్ళకి ఇంకా మ్యారేజ్ అవ్వకపోవడాన్ని చూసినప్పుడు నాకు చాలా బాధేస్తూ ఉంది. సో మీరు ఇట్లనే నాకు అనుకున్నట్లు మ్యాచ్ దొరకాలి అని అనుకుంటా పోతే పెళ్ళి పెటాకులు లేకుండా మిగిలిపోయే అవకాశం ఉంది. సో చాలా జాగ్రత్తగా మీరు ఆలోచించాలి. సో ఇది జడ్జిమెంట్ కాదు కదా, ప్రవచనం కూడా కాదు, కానీ వాస్తవికతను మీ ముందు ఉంచాలని చెప్తా ఉన్నాను. మీరు ఇట్లా ఊహించుకుంటూ ఉండొచ్చు, నాకు ఇంకో మంచి మ్యాచ్ వస్తుంది, ఇంకొక మంచి జాబ్ ఉన్న వాళ్ళు దొరుకుతారు, లేకపోతే ఏదేదో ఊహించుకుంటూ ఉండొచ్చు. నువ్వు ఊహించుకునే ఏమి జరగవు. చివరికి నువ్వు ఏమైతే ఊహించుకోవో దానికంటే వరస్ట్ కేసు నీకు ఎదురయ్యి కంపల్సరీ దానికి ఎస్ అనే చెప్పాలి. అంతే, ఇంకా మన బతుకు చివరికి అక్కడికి వస్తుంది. చివరికి ఎస్ అనే చెప్పాలి, లేకపోతే అన్మ్యారీడ్గా మిగిలిపోయి సంతానం లేని వాళ్ళగా మిగిలిపోవాల్సి వస్తుంది. కాబట్టి 2 విషయాలు మీరు చేయాలి. ఒరిజినల్ వార్నింగ్ ఫర్ ఎవర్ అనొచ్చా, ఫర్ కాదు, ఏదో ఒకటి ఎవర్ అని ఇట్లా పెట్టుకుంటే బాగుంటుంది. OWE గుర్తుంచుకోవడానికి కోసం. మీకు నచ్చిన వాళ్ళకే ప్రపోజల్ తీసుకురమ్మని చెప్పండి. అంటే మీకు ఏ పెద్దలు నచ్చుతారో, ఏ వాళ్ళు ఆత్మీయంగా ఉంటారో వాళ్ళు తీసుకొచ్చి వాళ్ళకి నెమ్మది ఉంది అన్నప్పుడు నువ్వు కూడా గాడ్స్ విల్ కనుక్కొని ముందుకు సాగాలి. అంటే ఓపెన్ మైండ్తో మ్యాచ్ దగ్గరికి వెళ్ళాలి. నీకుండే ఆశలు ఉంటాయి, ఉండాలి, ఆశలు ఉండొద్దు కాదు. నీకు ఇట్లా ఉంటే బాగుంటుందనే ఆలోచనలు ఉంటాయి, అవి కూడా ఉండాలి. దేవుడు ఎప్పుడు ఎవరిని డిసప్పాయింట్ చేయడు. కాకపోతే దేవుడు ఒక మ్యాచ్ నువ్వు దేవుని దగ్గరికి వెళ్తున్నప్పుడు నిజమైతే గాడ్స్ విల్లా కాదా అని ప్రార్థన చేసుకుంటున్నప్పుడు ఈ ఉన్నాయా లేవా అని చూడకుండా ప్రార్థన చేయాలి. సో దేవుడు చెప్పినప్పుడు నీకు నచ్చని కొన్ని విషయాలు ముందున్నా కానీ నువ్వు ముందుకు సాగాలి. తద్వారా ఇన్ టైంలో నీ మ్యారేజ్ అవుతుంది, ఆశీర్వదించబడతావు, మంచి సంతానాభివృద్ధి కలిగి దేవుణ్ణి సేవిస్తావు. దేవుని చిత్తంలో నీ జీవితం ఉంటుంది. కాదు కూడదు అన్నవా, ముందు చెప్పినట్లుగా వరస్ట్ మ్యాచ్ని చెప్పాల్సి వస్తుంది. లేదా అవిశ్వాసిని కానీ పనికిరాని విశ్వాసిని కానీ చేసుకొని లైఫ్ కొలాప్స్ చేసుకోవాల్సి వస్తుంది. లేకపోతే అన్మ్యారీడ్గా మిగిలిపోయే ఆప్షన్స్ కూడా ఏర్పడతాయి.
అంటే తర్వాత నువ్వు కావాలనుకున్న మ్యాచెస్ ఉండే. సెకండ్ హ్యాండ్ మ్యాచ్కి పోదాం అంటే ఎవరైనా భర్త చచ్చిన వాళ్ళు కానీ, భార్య చచ్చిన వాళ్ళు కానీ ఉంటే చేసుకుందాం అన్నా కానీ దొరకరు. చాలామందిని చూస్తూ ఉన్నా కదా. కొంచెం ఎమోషన్స్ లేకపోతే రిజర్వేషన్స్ కంట్రోల్లో ఉంచుకొని ప్రపోజల్స్లోకి వెళ్ళాలి. అంతేగాని నాకు మ్యాచ్ చూస్తలేరు, నాకు సరి అయిన మ్యాచ్ తెత్తలేరు, నేను అనుకున్నట్టు మ్యాచ్లు ఉండట్లేవు అంటే అమ్మాయికి అబ్బాయి కానీ, అబ్బాయికి అమ్మాయి కానీ మనం రోబోట్ లాగా తయారు చేసి తీసుకురాం. ఈ లోకంలో ఉన్న వాళ్ళనే తీసుకొస్తాం. అవి నువ్వు అనుకున్నట్లుగా నీకు సెట్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. అంటే నువ్వు అనుకున్నట్లుగా అవ్వకపోవచ్చు, కానీ సెట్ అవుతాయి. అన్ని మ్యాచ్లు అందరికీ సెట్ అవుతాయి. అయితే దేవుడు సెట్ చేస్తాడా లేదా, దేవుడు పంపించిండా లేదా అని కనుక్కొని దేవుని చిత్తాన్ని చేయడానికే ఆలోచించాలి. కానీ ఈ లోకరీతిగా ఆలోచించి బోర్లా పడిపోవద్దు. సో దేవుని భయం కలిగి జీవించు. దేవుడు ఏదైనా మ్యాచ్ని ఎస్ చెప్పినప్పుడు నువ్వు తల వంచి పరిశుద్ధాత్మ దేవునికి ఎస్ చెప్పు. నువ్వేం లాస్ అవ్వవు. గాడ్ నోస్ ఆల్ యువర్ ఇంటెన్షన్స్, ఎమోషన్స్, ఫీలింగ్స్, డిజైర్స్, ఇంకా చాలా ఉంటాయి కదా. కాబట్టి దేవుణ్ణి తక్కువ అంచనా ఎత్తాను అని అర్థమవుతుంది. సో చాలా వ్యక్తుల పరిస్థితులు దారుణానికి వెళ్ళిపోయినాయి ఇప్పటికే, మ్యారేజ్ లేట్ అవడం వల్ల కదా. మనల్ని మనం ఊహించుకున్నట్టు ఎదుటి వ్యక్తి ఊహించాడు. భవిష్యత్తులో నువ్వేం చేయాలనుకుంటున్నావు దాన్ని బట్టి నువ్వు ఇప్పుడే చేసినట్టు ఊహించుకుంటావు. జనాలు నిన్నెట్లా ఊహించుకుంటే ఇంతవరకు నువ్వేం చేసినావో దాన్ని బట్టే ఊహిస్తారు. కాబట్టి జనాలందరూ చెప్పేది విని ఒక రియలైజేషన్లోకి, వాస్తవికతలోకి వచ్చి మ్యారేజ్ ప్రపోజల్స్ని కన్సిడరేషన్ చేయాలి అని, అంటే దేవుని చిత్తాన్ని చేయాలి అనేది నేను చెప్పాలనుకుంటాను. నీ చిత్తాలు నెరవేరడం కోసం అయితే అట్లా నెరవేర్చుకున్న వాళ్ళు కూడా ఉన్నారు, జీవితంలో కోలుకోకుండా వాళ్ళు ఉన్నారు. అర్థమైందా? సో చాలా జాగ్రత్తగా ప్రార్థన చేసి దేవుని దగ్గర మోకరించి ప్రపోజల్ ఇచ్చినప్పుడు దేవుని చిత్తాన్ని చేయండి. దేవుడు నో చెప్తే నో, దేవుడు ఎస్ చెప్తేనే ఎస్. అట్లా త్వరగా పెళ్ళిళ్ళు చేసుకొని దేవుని రాజ్యంలో స్థిరపడాలని, ఈ లోకంలో స్థిరపడాలని దేవుడు ఆశపడతాడు. గాడ్ హ్యాస్ మోర్ అండ్ గ్రేట్ వండర్ఫుల్ ప్లాన్స్ ఆన్ యూ. థ్యాంక్ యూ.